హలో గైస్, వెల్కమ్ టు బిఎఫ్టి. మీ అందరికీ మీ లైఫ్లో ట్రూ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. నేను బైబుల్లో అలాంటి ఫ్రెండ్స్ గురించి చెప్పబోతున్నా. మీకు ఆల్రెడీ ఒక షార్ట్లో ఇంట్రడక్షన్ ఇచ్చా, చూడకపోతే చూడండి. ఆ ఇద్దరి పేర్లు దావీదు, యోనాతాను. దావీదు మామూలు గొర్రెల కాపరి. దావీదు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఉండేవాడు. తన గొర్రెల జోలికి ఏ సింహం, ఎలుగు వస్తే వాటి నోరుల్ని చీల్చిపడేసేవాడు. ఒకరోజు దావీదుని సౌలు అనే గొప్ప ప్రవక్త, నువ్వు ఇజ్రాయేలు రాజు అవుతావు అని ఆశీర్వదించాడు. అయితే అలా కొన్ని రోజులు అయ్యాక ఇజ్రాయేలు రాజు అయిన సౌలుని ఫిలిప్పీలు యుద్ధానికి రమ్మని సవాలు చేశారు. దావీదు నేను యుద్ధం చేస్తా అని ముందడుగేశాడు. సౌలు కవచాలేవి దావీదుకి సరిపోలా. అప్పుడు దావీదు, నాకు దేవుడైన యెహోవా తోడుంటాడు అని ఒడిసె తీసుకుని గొలియాతును కూల్చేసి పడేశాడు. గొలియాతు తల నరికి సౌలు కాళ్ళ ఎదుట పడేశాడు. అప్పుడే మన దావీదు యోనాతానుకి ఒక మంచి పరిచయం ఏర్పడుతుంది. అయితే కొన్ని రోజులు అయ్యాక దావీదు సౌలు చెప్పిన చోట్లకల్లా వెళ్ళి ఫిలిప్పీలను హతమార్చి గెలిచి మళ్ళీ తిరిగి వచ్చాడు. అలా ఒకరోజు సౌలు దావీదు ఊరిలో వెళ్తుంటే సౌలు కంటే దావీదునే ఎక్కువ కీర్తించడం చూసి సౌలు కుళ్ళుకుంటాడు, చాలా కోప్పడతాడు. అప్పుడు సౌలు కూర్చుని ఒక పథకం వేశాడు. ఏంటంటే, వచ్చే ఏడాది రాజులు, మంత్రులు ఒక సభలో కూర్చుంటారు. ఆ సభకి దావీదు వస్తాడు, తనని హతమారుద్దామని అనుకుంటాడు. అయితే దావీదు వచ్చాడు. ఈటతో తనని హతమార్చుదాం అని ప్రయత్నిస్తే దావీదు తప్పించుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు దావీదు జరిగిందంతా తన స్నేహితుడైన యోనాతానుకి చెప్తాడు. అప్పుడు యోనాతాను అర్థం చేసుకొని తన నాన్నని ఎంత అడిగినా దావీదును వదిలిపెట్టమని వదిలిపెట్టలా. అందుకు యోహాను దావీదును వేరే ఊరికి పంపించేశాడు.